sorry ass DJ. ఓటింగ్ ఎట్లాగైనా మారచ్చు, కానీ మారే టైంకి ఓటింగ్ ఎట్లా ఉంటుంది అని ఎవరికి తెలియదు. టాప్లో ఉన్నోళ్ళు కిందకి వెళ్తున్నారు, కిందకున్నోళ్ళు టాప్లోకి వస్తున్నారు. ఆ ఓటింగ్ ఎలా ఉంటుంది? హాయ్ అండి, వెల్కమ్ మీకు సార్ మీ పాయింట్ పెద్దయ్య. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో సెకండ్ డే ఓటింగ్ ఎట్లా ఉందంటే చాలా డిస్ట్రిక్ట్ వెనకబడుతున్నాయి. ఫస్ట్ వచ్చే 95 ఒక 32-33% ఓడి 95 30% వరకు ఓటింగ్ అయితే 95 సంపాదించుకుంది. 95 వారు సేఫ్ జోన్లో ఉంది. తన సెకండ్ ప్లేస్ సుమన్ అయితే ఉన్నాడు. ఒక 25-26 ఓటింగ్ అయితే సుమన్కి అయితే పడుతుంది. తన థర్డ్ ప్లేస్ ఎవరుంటారు అనుకుంటున్నారు? పవన కాదండి. నేను కలెక్ట్ చేసే రిపోర్ట్ ప్రకారం మాత్రమే దివ్య అయితే థర్డ్ ప్లేస్ ఉంది. ఒక 12% ఓటింగ్ అయితే దివ్య అయితే తెచ్చుకుంది. దివ్య ఈ వారం మళ్ళీ సేవ్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ వెరీ హై. తర్వాత ముగ్గురు డేంజర్ జోన్లో అయితే ఉన్నారు. పవన్, భరణి అండ్ రాము రాథోడ్. వీరు ముగ్గురు డేంజర్ జోన్ కూడా నువ్వా నేనా అన్నట్టే పోటీ అయితే పడుతున్నారు. పవన్కి 11%, భరణి కూడా 11% అయితే ఉంది. లాస్ట్ అయితే రాము అయితే ఉన్నాడు. ఒక 10% ఓటింగ్ అయితే రాము సంపాదించుకున్నాడు. ఓటింగ్ బట్టి చూసుకోవాలంటే రాము ఎవరైనా ఎలిమినేట్ తప్పదు. ఎందుకంటే రేపు ఒక్కరోజు ఓటింగ్ ఉంది కాబట్టి మీరు ఎవరికైనా ఓటు వేయాలి, వెంటనే ఓటు అయితే వేసేయండి. చూద్దాం మరి ఎవరు ఎలిమినేట్ అవుతారా, ఎవరైనా కాల్ తీసుకొని బిగ్ బాస్ కాల్ తీసుకొని దివ్యాదిత్యాన్ని పంపిస్తారా లేదా భరణిని పంపిస్తారనేది అయితే మనం చూడాలి. భరణి ఈ వారం సేవ్ అవుతాడు, నో డౌట్ అంటే భరణికి అయితే మంచి ఓటింగ్ పడుతుంది. భరణి ఈ వారం సేఫ్, పవన్ కూడా సేవ్ అవుతాడు. రాము అవుతాడు ఎలిమినేట్ కరెక్టా కాదనేది ఎవరైనా అనిపిస్తుంది. మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత రివ్యూ మీకు కామెంట్స్ చదివి నేను రివ్యూ అయితే చేస్తుంటాను. దిస్ ఇస్ పాయింట్ విత్ సైనింగ్ ఆఫ్. బాబాయ్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తాను, సబ్స్క్రైబ్ చేస్తాను. బయట బెల్ ఆప్షన్ వెళ్ళండి, లేకపోతే మిస్ అయిపోతారు. దిస్ ఇస్ పాయింట్ విత్. చూశారు కదా రివ్యూ ఎట్లా అనిపించిందంటే, నేను రివ్యూ కోసం మనం వాళ్ళతో పోట్లాడి వీరిద్దరు ప్రాంక్ చేశారు. సంజయ్ గారు మాధురి గారు ప్రాంక్ చేశారు. తర్వాత మాధురి గారు నిఖితాకి, తర్వాత దివ్యకి అండ్ మాధురి గారికి ఇద్దరికి గొడవ జరిగింది. అదే అక్కడితో అయిపోయింది. ఇవాళ ఏం జరగబోతుందంటే, ఇవాళ ఫుట్బాల్ టాస్ జరగబోతుంది. అలాగే టాస్క్ నిన్నే అయిపోయింది. రైల్లో మనం చూసినట్టయితే టాస్ నిన్నే అయిపోయింది. ఇవాళ ఫుట్బాల్ టాస్ జరగబోతుంది. గౌరవ్ అండ్ సుమన్ వీరిద్దరే విన్ అయ్యారనమాట. వీరిద్దరిలో ఎవరికి కెప్టెన్ అవుతారో కామెంట్ అయితే చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఆప్షన్ విన్న పదవించుకుంటారు. దిస్ ఇస్ పాయింట్ పెద్దయ్య. మీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ అన్నీ ఇస్తాడు. ఓటింగ్ అనాలిసిస్ కూడా మీ పాయింట్ పెద్దయ్య ఎప్పుడు మీకు ఇస్తూనే ఉంటాడు. ఈవినింగ్ ఓటింగ్ వస్తుంటే వెయిట్ చేయాలనుకుంటే ఒక లైక్ అయితే ఈవినింగ్ ఓటింగ్ రాకపోతే నా పోస్ట్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకొని వీరికి లైక్ అయితే కొట్టండి. మీ పాయింట్ పెద్దయ్య. దిస్ ఇస్ పాయింట్ పెద్దయ్య.